ప్రియులారా, మరి మనమందరము ఈ రీతిగా ఇందాక ముందన్న చెప్పినట్టుగా మరి మనమందరము ఈ రీతిగా కూడుకొనడానికి మరి ప్రభు కృపయే కారణం కాబట్టి మరి ఆ కృపను బట్టి దేవాదేవునికి ముందుగా నేను నా యొక్క కృతజ్ఞతలు, స్తుతులను తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను చేసిన అపరాధములను బట్టి నా యొక్క క్షమాపణలని తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ అండి. ఆహ్, మరి గత వారము మరి మనము 14 చాప్టర్‌లో మరి 11 వరకు చూసాము. మరి అక్కడ అపోస్తలులు అనేటటువంటి పదం దగ్గర మనం చివరికొచ్చినప్పుడు దాన్ని కొంచెం మనం ఎంఫసైజ్ చేసి చూస్తుండగా మరి మనకు సమయం అయిపోయింది కాబట్టి మనం దాన్ని అందులోని కపుల్ ఆఫ్ పాయింట్స్ వాళ్ళు కొద్దిగా చూసి మరి ఇవాళ వాక్య భాగంలోకి వెళ్ళిపోతాం. ఒకవేళ సమయం సరిపోతే ఓకే. లేదంటే దీన్ని మనం నెక్స్ట్ వీక్ ఎక్స్టెండ్ చేసుకుంటూ మిగిలిన వచన భాగాలను కూడా చూస్తామన్నమాట. మరి గుర్తున్నంత వరకు మీరు ఏదన్నా నాకు చెప్పండి. దాన్ని బట్టి మనం ముందుకు తీసుకువెళ్దాం గత వారపు మెడిటేషన్ గురించి. పౌలు వాళ్ళు సమాజ మందిరంలోకి సమాజ మందిరంలోకి వెళ్ళడము, అక్కడ దేవుడి వాక్యము ప్రకటించడం గురించి చెప్పారు. అన్ని జనులు కూడా రేపి వారు సువార్త చేస్తుండగా అన్ని జనులు కూడా రేపి వాళ్ళ మీద రాళ్ళు రువినట్టుగా ప్రేరేపణ చేయడం, తర్వాత పౌలుని ఉపయోగించుకొని దేవుడు అద్భుత కార్యాలు జరిగిన తర్వాత అక్కడ కుంటివాడైన ఒక వ్యక్తిని కూడా పౌలు బాగు చేయడం ద్వారా దేవునికి మహిమ కలగడం చూస్తాం. వండర్ఫుల్, వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి. చెప్పిన వారందరికీ థ్యాంక్ యూ. ప్రియులారు, ఇలాగే మీరు చక్కగా నాకు సహాయాన్ని అందించండి. అలాగే వీలైతే కొద్దిగా రాసుకోవడానికి కూడా ప్రయత్నించండి. సో దట్ ఇది ఆ బుల్లెట్ పాయింట్స్ చెప్పడానికి కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతా ఉంటుంది అనమాట. గుడ్. దెన్ మరి ఈ అపోస్తుల గురించి కూడా మనం డిస్కస్ చేసాము. కొన్ని విషయాలు మనం చూసాము. మిగిలిన 1-2 విషయాలు చెప్పేసి నేను వాళ్ళ వాక్య భాగంలో కనెక్ట్ చేసేస్తాను. మరి మనం డిస్కస్ చేసినట్టుగా మరి అపోస్తులుడు అన్నప్పుడు దాని యొక్క ఆ పదం యొక్క స్కోప్ ఏమని నిర్వచిస్తూ ఉండిందంటే మరి వారు ప్రభువును చూచిన వారుగా, మరి ప్రభు పరిచర్యలో వారు కూడా భాగంగా ఉన్నవారిగా, ఆ తర్వాత మరి ఆయన చేత మరి మిషన్ కొరకు పంపించబడిన వారుగా మరి ఉంటా ఉన్నారు. అలాగే వారు విట్నెస్గా ఉంటా ఉన్నారు. ఎస్పెషల్లీ ఆ విట్నెసెస్నే మరి హిస్టారికల్గా వారిని మరి చెప్తా ఉన్నారు. అలాగే మరి ఎస్పెషల్లీ ఫైనలీ ద గ్రేటర్ కమిషన్ కమ్స్ ఇంటూ ద పిక్చర్ అనమాట. అది మనం క్విక్గా చూసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 16-20 వచనాలు కొంచెం క్విక్గా తీసి చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16-20. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సో దిస్ ఇస్ ది గ్రేటర్ కమిషన్. సో ఏంటంటే ఇక్కడి నుంచి అందరి బాధ్యత ఏమిటంటే మీరు సకల ప్రదేశములకు వెళ్ళి మరి యేసయ్య గురించి, ఆయన ఇచ్చినటువంటి రక్షణ సువార్త గురించి చెప్పుచు మరి వారిని ఆ యొక్క రక్షణలోనికి నడిపించుచు మరి శిష్యులనుగా చేయుట. బేసికల్గా మోర్ దెన్ క్రైస్తవులు అనే కంటే కూడా మనం శిష్యులనుగా చేయబడటము. ఇంకా బాగా చెప్పాలంటే బైబిల్ ప్రకారం ఉన్నటువంటి ఆ యొక్క పదము లేకపోతే లేబుల్స్ ఏమొస్తుందంటే విశ్వాసులని. మరి ఎఫెసీ పత్రికలో అంటే మనం డివైన్ ప్లాన్ టాపిక్ కనుక ఒకవేళ టచ్ చేస్తే అక్కడేం చెప్తుందంటే పరిశుద్ధులు, నీతిమంతులు అని. మరి మనము యేసయ్య యొక్క మంద అని, ఆయన మన యొక్క గొర్రెల కాపరి అని, మనం ఆయన యొక్క వారసులమని చెప్తా ఉంటుంది అనమాట. ఇది గ్రేటర్ కమిషన్ బేసికల్గా అందరికీ కూడా ఉన్నటువంటి మిషనరీ. అయితే కాకపోతే ఎవరిని ఏ విధంగా దేవుడు నడిపిస్తాడు అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిందే. అయితే మరి పౌలు తాను అపోస్తలుడు ఎందుకు అనే విషయాలు కూడా మనం లాస్ట్ టైం చూసాము. ఒక్కసారి జస్ట్ మీకు గుర్తు చేయడం కోసంగా మరి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని 6-9 వచనాలు ఒకసారి చదవండి. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమియూ నేర్చుకొనలేదు, వారి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు.
ఆ ఎన్నికైన వాడు నాకేమీ ఉపదేశింపలేదు. అయితే ఉన్నతి వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడెనో అలా ఉన్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే, అన్యజనులకు అపోస్తలుడు అవుటకు నాకు సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అప్పగింపబడిన కృపను కనుగొని, మేము అపోస్తలులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పారివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము అక్కడ వరకు చాలండి, అక్కడ వరకు చాలు. చూసారా, ఇది మరి ఆ వచనంలోనే పౌలు మరి ఎట్లా అపోస్తలుడని మరి చెప్పబడుతున్నాడు అనే దానికి అదొక ఉదాహరణ. అయితే ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకు ఆ వచనం సరిపోతుంది. సో ఆ విధంగా మరి పౌలు అంటే పౌల్ హ్యాడ్ ద గ్రేటర్ విజన్ అండ్ పౌల్ హ్యాడ్ ఎ గ్రేటర్ మిషన్. ఆయన బిలీఫ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండింది. అదే మాదిరిగా ఆయన తన మిషనరీని చెప్పాలంటే, అంటే మనకు అపోస్తల కార్యాల్లో మరి ఆయన గురించి ఎక్కువగా ఇవ్వబడింది కాబట్టి ఆయన మిషనరీ వల్లనే మరి మరి ఇతరులుగా ఉన్నటువంటి అందరూ కూడా మరి ప్రభు రక్షణ కిందకు రావడం అనేది జరిగింది. అయితే పౌల్ గారి తర్వాత మరి బర్నబాని కానీ మరి ఇంకొంతమందిని కూడా మరి అపోస్తులని అన్నారు. అంటే వారు మిషనరీ పరంగా మరి చర్చ్ వాళ్ళని పంపింది కాబట్టి వారిని కూడా అపోస్తులు అన్నారు. వెళ్ళగా వెళ్ళగా కొంతమంది అపోస్తులు అనే టైటిల్ తగిలించుకోవడం కూడా మొదలు పెట్టారు. సో నేను కన్క్లూడ్ చేయగలిగింది ఏంటి అంటే, నా అబ్జర్వేషన్ ప్రకారము ఈ టైటిల్స్ గురించి మనం వరి అవ్వడం మానేయాలి. అలాగే ఏమవుతుందంటే అలా పెట్టుకోవడం వల్ల గ్రూపులు అనేవి ఫామ్ అయిపోయి కేవలం వారు మాత్రమే లేకపోతే వారితో ఉన్నవారు మాత్రమే అనేటటువంటి ఏమంటారంటే వర్గీకరణ అనేది, విభజన అనేది వచ్చేస్తూ ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే వెళ్ళగా ఏమైపోయింది, అందరూ శిష్యులు అవుతా ఉన్నారు. ఎక్కడికక్కడికి మరి చర్చెస్ ని స్థాపించుకుంటూ వచ్చారు వీళ్ళంతా, ప్రధాన శిష్యులంతా కూడా. మరి మిగిలిన శిష్యుల కింద మిగిలిన వారిని తయారు చేస్తూ ఉండగా అందరూ ప్రభువునకు శిష్యులుగా మారారు, లేదంటే ప్రభువునకు విశ్వాసులుగా మారుతూ వచ్చారు. కాబట్టి ఈ అపోస్తలులు అనేటటువంటి ఆ పదాన్ని లేకపోతే ఆ టైటిల్ గురించి ఎక్కువ మనము వర్రీ అయిపోవడము, లేకపోతే బేసికల్ గా టైటిల్ దేనికి, గుర్తింపు గురించి వస్తుంది కాబట్టి ఆ గుర్తింపు గురించి వర్రీ అవ్వడం అనేది మనం మానేయాలి. అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే గుర్తింపు గురించి మనం వర్రీ అవ్వడం మానేసి ఏమి చేసినా ప్రభు కొరకు చేస్తామనేటటువంటి ఆలోచనలో ముందుకు సాగాలి. ఆ విషయాన్ని ఇవాళ మనం చూడబోయేటటువంటి వాక్య భాగం కూడా మరి ఎంఫసైజ్ చేస్తూ ఉండింది అనమాట. మరి మనం అర్థం చేసుకోవడానికి ఒక 2 వర్సెస్ చూసేసి మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మరి 1 కొరింథీ 12వ అధ్యాయంలోని 28వ వచనాన్ని చదవండి. 1 కొరింథీ 12:28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరుచు కృపావరములు కలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వము చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వాని గాను నియమించెను. ఆ తర్వాత 31 వరకు కూడా చదివేయండి, అదంతా కూడా కంటిన్యూషన్. అందరూ అపోస్తలుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరుచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఇది మనం పైనుంచి చదువుకుంటూ వస్తే సంఘమును శరీరముతో పోలుస్తూ శరీరంలోని వివిధ అవయవములు ఎట్లయో మరి సంఘములో ఉన్న వారికి దేవుడు మరి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా మరి దేవుడు ఆ కృపావరాల చేత ఎక్విప్ చేసి మరి తన యొక్క పరిచర్యలో ఆయన మరి వాడుకుంటాడని. కాబట్టి ఈ టైటిల్స్ గురించి వరి అవడం మానేసి నిన్ను ఏ పని కొరకు పిలుస్తున్నాడు అనే దాని గురించి కనిపెట్టుట, లేకపోతే దాని కొరకు నిబద్ధతతో పని చేయడం అనే దాని మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. ఇంకొక వచనం చూద్దాం దీనికి రిలేట్ గా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 11. ఎఫెసీ 4:11. మనమందరమును విశ్వాస
దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు చదవమంటారా? అమ్మా చదివండి అమ్మా, 13 వరకు చదివండి. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయా ఈలాగు నియమించెను. పరిశుద్ధ సంపూర్ణ మగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించెను. ఓకే, ఇంగ్లీష్లో యాక్చువల్లీ 11th లోనే ఉంటుంది. అయితే మనం 11 నుంచి 13 వరకు తెలుగులో చదవటం అనేది కంటిన్యూటీకి హెల్ప్ అవుతుంది. ఏమంటున్నాడంటే ఆయన, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, ఈ పాయింటే మెయిన్ గా హైలైట్ చేస్తా ఉన్నాడు పౌల్ గారు. పరిశుద్ధులు అన్నప్పుడు ఇక్కడ మనమే వస్తాం పరిశుద్ధులు అనే లేబుల్ కిందకి. పరిచర్య ధర్మము జరిగించుటకును ఏం చేస్తున్నాడంటే ఆయన, కొంతమందిని అపోస్తులు గాను, కొంతమందిని ప్రవక్తలను గాను, కొంతమందిని సువార్థికులను గాను, కొందరిని కాపరులు గాను. ఇంగ్లీష్లో అయితే పాస్టర్స్, టీచర్స్ అనేది ఉండింది అనమాట. మరి ఒక సంఘములో ఎస్టాబ్లిష్మెంట్ జరగడానికి, డెవలప్మెంట్ చేయడానికి ఆయన కొంతమందిని నియమిస్తూ ఉంటే, అలాగే విత్ ఇన్ ద సంఘంలో కూడా కొంతమందికి ఆయన కృపావరాలు ఇస్తూ మరి సంఘాన్ని వృద్ధి చెందాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. కాబట్టి మనము ఈ రకంగా మన గోల్ని పెట్టుకుని మనము ఆ యొక్క టైటిల్స్ ని, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి కృపావరాలని, మరి ఆయన ఇస్తున్నటువంటి ధన్యతల్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలన్నమాట. సో నేను ఇంతకంటే ఎక్కువ అపోస్తులు అనే పదం గురించి ఎక్కువగా నేను డీప్ గా వెళ్ళాలని అనుకోవట్లేదు, మనకు సరిపోతుంది ఈ మాత్రం దానికి. బట్ పాల్ ఎందుకు అంత స్పష్టంగా ఆయన అపోస్తులు అన్నాడంటే, హీ హ్యాడ్ దట్ కన్విక్షన్, హీ హ్యాడ్ దట్ బిలీఫ్. కానీ ఆయన రచనలో చాలా స్పష్టం చేసుకున్నాడు. ఎన్ని మాట్లాడినా చివరికి ఆయన ఏమంటున్నాడంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11లో చివరిలో ఉంటుంది. ఎవరన్నా చదివితే మొత్తం కాకుండా 3:11లో చివరి పోర్షన్ ఉంటుందండి. ఎక్కడి నుంచి అంటే, క్రీస్తు ఐశ్వర్యమును దగ్గర నుంచి చదవండి. క్రీస్తు ఐశ్వర్యము 11లోనే చివరిది. క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి ఏటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. అది సో అవసరాన్ని బట్టి ఎక్కడ వాడాలో అక్కడ అపోస్తలుడు అనే పదం వాడాడు, కానీ నేను అల్పుణ్ణి అని ఆయన మరి చెప్తా ఉన్నాడు. మరి అలాగే 1 తిమోతి 1వ అధ్యాయము 15-16. 15 సరిపోతుంది బేసికల్లీ. 15-16 అండి. చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదే ఉన్నది. అట్టి వాటిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఏమంటున్నాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వస్తే అట్టి వారిలో నేను ప్రధానుడను అంటున్నాడు. ప్రధాన పాపిని అని అంటున్నాడు అనమాట. అంటే మనల్ని మనం తగ్గించుకొనటం దేవుని దగ్గర, అంతేగాని ఐడెంటిటీ గురించి పాకులాడటం కాదనమాట. బట్ అలాగే నీ టైం వచ్చినప్పుడు దేవుని కొరకు నువ్వు ఏం చేయాలని దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడో దాని కొరకు కూడా నువ్వు అంతే మరి నిబద్ధతతో నువ్వు పనిచేయాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇప్పుడు మనం చదవబోయే వాక్యంలో ఇవన్నీ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మిషనరీ గురించి మరి అది మాట్లాడుతూ ఉంటుంది. అందుకని నేను ఇవన్నీ ప్రస్తావించడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు మన వాక్య భాగానికి వచ్చేస్తే 14లో మనం 11 నుంచి చదువుకుంటూ వస్తే, మరి ఆ యొక్క బలహీన కాళ్ళు కలిగినటువంటి ఒక ఆయనను మరి పాల్ ఆయన మరి బాగు చేశారు. చేసే ముందు అతనిలో విశ్వాసాన్ని చూసినట్టుగా మరి మనకు వాక్యం చెప్తుంది అనమాట. మరి అది జరిగిన వెంటనే మరి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటన అనేది జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, మరి 11 నుంచి 13 వరకు చదవండి ఒకసారి. 14వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో 11 నుంచి 13 వరకు. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోని భాషలో దేవత మనుష్య రూపము దాల్చి మన యుద్ధకు దిగి వచ్చినారని కేకలు వేసి బర్నబాకు
ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టింది. 13 కూడా. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. చూసారా ఏమైపోయిందంటే వెంటనే మరి దేవతలు మనుష్య రూపాన్ని పోల్చుకుని వచ్చేసారనేటటువంటి ఆ అండర్స్టాండింగ్ లోకి వాళ్ళు వచ్చేసి మరి ఆ దేవతలుగా ఉన్న వీరికి మరి బలులు అర్పించాలనేటటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకు అనుకున్నారు అనే ఆ బ్యాక్ స్టోరీని తెలుసుకుని మనం దీనికి వద్దాము. చిన్నదే ఏంటంటే అప్పట్లో ఒక లెజెండ్ ఉండేదంట వాడుకలో. ఏంటా లెజెండ్ అంటే మరి జియస్, ZEUS జియస్, మరి ఆయన యొక్క బిడ్డ హెర్మీస్ ఉన్నారు. హెర్మీస్ అనే ఆయన బేసికలీ స్పోక్స్ పర్సన్ లాంటి వాడంట. మరి వీళ్ళు ఒకనొక టైంలో మరి మరి ఏ కారణం చేతనో సామాన్యమైనటువంటి మానవుల రూపమును పోలి మరి ఇటు ప్రాంతాల్లో సంచరించి మరి మాకు సహాయం చేయమని లేకపోతే మాకు ఆదరించమని మరి అంటే ఎగ్జాక్ట్ గా ఏం అడుగుతున్నారు అన్నది నేను డీటెయిల్ గా నేను పరిశీలన చేయలేదు. కానీ మరి ఇంటింటికి తిరిగి వారి సహాయం ఆర్థిస్తే ఎవ్వరు కూడా సహాయం చేయలేదట. కేవలం ఒక వృద్ధ దంపతులు మాత్రము వారిని మరి ఆదరించి మరి వారికి భోజనం పెడుతున్నప్పుడే రియలైజ్ అయిపోయారంట మా ఇంట్లో ఉన్నది మామూలు వ్యక్తులు కాదు అని చెప్పి. మరి వెంటనే మరి ఆ వృద్ధ దంపతులను ఒక ఎత్తైన ప్రదేశంలో తరలించి ఆ ప్రాంతాల్లో వారందరినీ వరదల్లో ముంచెత్తేసి వీరిని ఒక టెంపుల్ గా మార్చారని, ఆ తర్వాత చెట్టుగా మార్చారని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే వరదలు కాదు, అగ్నితోనే వారిని కాల్చేసి వీరిని ఒక చెట్టుగా మార్చారని చెప్తుంటారు. అందుకనే వీరికి వీళ్ళ వీళ్ళ బ్రెయిన్స్ లో లేకపోతే వీళ్ళ యాక్టివిటీస్ లోకి అది ఎట్లా పంపప్ అయిపోయిందంటే ఏదో ఒక రోజు దేవతలు మనిషి రూపంలో వచ్చేయచ్చేమో, మనం అలర్ట్ గా ఉండాలేమో, రాగానే మనం వాళ్ళని గ్రహించేసుకోవాలి, మనం వారికి జరగవలసినటువంటి ధర్మాలు జరిగించేయాలనేటటువంటి ఇదిలో ఉన్నారు. అందుకనే ఎప్పుడైతే పౌలు మరి అంటారు వీక్ లెగ్స్ కలిగినటువంటి ఆయన లేకపోతే లేమ్ పర్సన్ ఎప్పుడైతే ఆయన హీల్ చేశారో వీళ్ళు ఫిక్స్ అయిపోయారు, వచ్చేసారు మన దేవతలు మనుష్య రూపాన్ని పోలి వచ్చారు. అందుకనే దేవతలు ఒకసారి 11-12 చదవండి అన్న. 11-12 అదే 14లోనే 11-12. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకియోనియా భాషలో దేవతలు మనుష్య రూపము మన యొద్దకు దిగి వచ్చిరని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టింది. వాళ్ళ భాషలో అక్కడ వాళ్ళ భాషలో కనెక్ట్ చేసేసుకున్నారు. సో జియస్ ని మరి జూపిటర్ అంటున్నారు. జూపిటర్ అన్నప్పుడు మనకు తెలుగులో బృహస్పతి లేకపోతే ద్యుపతి, మన 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 ప్లానెటరీ భాషలో మాట్లాడుకోవాలంటే గురుడు, అట్లా పెట్టేసుకున్నారు. అయితే మరి ప్రసంగం చేసే ఆయన పౌలుగా ఉంటున్నాడు కాబట్టి స్పోక్స్ పర్సన్ గా వాళ్ళు కనెక్ట్ చేసుకుని హెర్మీస్ అంటున్నారు. హెర్మే అని తెలుగులో రాశారు. మనకి అది మర్క్యూరీ లేదంటే బుధుడు అనే విధంగా వస్తూ ఉంటుంది అనమాట. అట్లా వాళ్ళు కనెక్ట్ చేసుకున్నారు. ఆ వెంటనే ఏం జరుగుతుంది, మరి పట్టణం యొక్క బయట లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ మరి ఈ జియస్ గాడ్ కు ఉన్నటువంటి టెంపుల్ ఉందంట. 13వ వచనం చదవండి ఒకసారి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పించవలనని ఉండెను. చూసారా, ఆ పూజారి ఏం చేస్తున్నాడంటే ఆ టెంపుల్ దగ్గర మరి వీళ్ళకి ఎట్లయినా అర్పణ చేయాలని మరి ఎడ్లను తెచ్చాడు, పూదండలను కూడా తీసుకొచ్చాడు. అందుకనే పూల విషయంలో మరి క్రైస్తవులకు కొంచెం కన్సర్న్ ఎందుకుంటదంటే దాన్ని వాడే విధానంలో ఉన్నటువంటి కొన్ని విషయాల పరంగా కొంచెం కన్సర్న్ ఉంటది అనమాట. అది మనం అప్పుడప్పుడు కొంచెం పరిశీలన కూడా చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో 14th వర్స్ ఒకసారి చదవండి. చదవండి అమ్మా. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చించుకొని సమూహంలోనికి చొరబడి. చూసారా, అసలు రక్షణ సువార్త గురించి చెప్పడానికి వస్తున్నారు. ఇప్పుడు దాకానేమో వాళ్ళదైనటువంటి యూదులతో ప్రాబ్లం ఉండింది. ఇప్పుడు సడన్ గా అన్యులతో, వాళ్ళ ప్రాక్టీసెస్ తో, వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ తో ఉండే వన్ ఆఫ్ ద రియలిస్టిక్ ప్రాబ్లమ్ ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు బయట సమాజంలో కూడా ఇటువంటివే మనకి జరుగుతూ ఉన్నాయి ఇన్ ఏ వే. సో ఆయన ఆ సమూహంలోనికి చొరబడిపోయి ఆ బాధ, కోపం అంతా కూడా ఎట్లా అయిపోయిందంటే చివరికి తన వస్త్రాలు చించేసుకున్నారు. ఇద్దరు కూడా చించేసుకుని 15th verse లో అంటున్నారంట, మై డియర్ ఫ్రెండ్స్, వై ఆర్ యూ డూయింగ్ దిస్? ఏమంటున్నారు? 15వ వచనం చదవండి ఒకసారి. చదవండి.
అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావమును గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, అలాగే మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము కల నరులమే. కానీ అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? ఐడెంటిటీని లేకపోతే ఎవరికి రిఫర్ చేస్తున్నాడంటే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపుకు తిరగవలనని ఏం చేస్తున్నారంటే వీళ్ళు యాక్చువల్లీ అక్కడ మీకు సువార్త ప్రకటించుచున్నాం, అది కదా మేము చేయడానికి వచ్చింది, మరి మీరేంటి ఇలాగ బిహేవ్ చేస్తారు? మై డియర్ ఫ్రెండ్స్, వై ఆర్ యూ డూయింగ్ దిస్ అంటున్నాడంట. అలాగే 16-17 కలిపి చదివేయండి. ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గములను యందు నడవనిచ్చెను. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యముండు లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఏమంటున్నాడంటే, మీ పాస్ట్ లో మీరు ఈ విధమైనటువంటి డిఫరెంట్ ప్రాక్టీసెస్ లో ఉన్న మీ మార్గాల్లో ఉన్న దేవుడు మిమ్మల్ని అనుమతించాడు కదా, కానీ ఆయన సాక్ష్యం లేకుండా లేడు అంటున్నాడు. ఏమేమి చెప్తున్నాడు? ఆకాశం నుండి మీకు వర్షాన్ని ఇచ్చాడు, ఫలవంతములైన ఋతువులను ఇచ్చాడు, ఆహారాన్ని అనుగ్రహించాడు, ఉల్లాసముతో మీ హృదయములను నింపాడు, మేలులిచ్చి, మరి అన్నిటి విషయంగా విట్నెస్ గా ఉంటున్నటువంటి దేవుణ్ణి మీరు ఎందుకు గమనించటం లేదు, గ్రహించటం లేదు? మరి ఆయనకు చెందవలసిన ఘనత ఆయనకి ఇవ్వకుండా ఆయన పేరట మేమెవరో వచ్చామని మాకివ్వడం ఏంటి? అసలైన వ్యర్థమైన వాటిపైన ఎందుకు మీకు? ప్లీజ్ కమ్అట్ ఆఫ్ దిస్ అని చెప్పి మరి ఆయన చాలా చాలా బలంగా మాట్లాడుతున్నాడు. ఇది అన్యులకు మాట్లాడుతున్నట్టుగానే ఉన్న 17వ వచనాన్ని మనం కొంచెం పరిశీలన చేస్తే మనకు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. మరి అంత బలంగా చెప్పి మరి చాలా కష్టపడుతున్నారు. 18వ వచనం చదవండి, అందులో చాలా బాగా రాశారు. వారు ఇలాగూ చెప్పి తమ బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. ఎందుకంటే ఇద్దరు కలిసి అంతమంది మాబ్ మెంటాలిటీని లేకపోతే వారి బిలీఫ్ సిస్టమ్ ని మరి ఆప్ చేయాలంటే చాలా కష్టం కదా. ఈవెన్ ఇఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే సోషల్ మీడియాస్ లో కూడా ఇట్లాంటి మాబ్ మెంటాలిటీ జరుగుతుంది కదా. ఒక్కసారిగా పైకెత్తేస్తారు, లేదంటే ఒక్కసారిగా నేల కేసు కొట్టేస్తారు కదా. మరి చాలా మంది విక్టిమ్స్ అయిపోతా ఉన్నారు కదా. ఇటువంటి మాబ్ మెంటాలిటీ అనేది మరి అన్ఫార్చునేట్లీ మరి చాలా ప్రమాదకరమైనటువంటి ఒక థింగ్ గా మారిపోయింది అనమాట. మరి ఇది ఇలా ఉంటుండగానే ఇంకొక థింగ్ యాడ్ అయిపోయిందంట. 19వ వచనం చూడండి ఒకసారి. అంత్యొకయు నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమను పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్నంను వెలుపలకు అతని ఈడ్చిరి. ఉన్న గోలే చాలట్లేదంటే అంతియోక నుండి ఈకొనే నుండి యూదులు కూడా వచ్చారంట. అక్కడ చూడండి, వారు కూడా వచ్చి వీళ్ళలో దూరిపోయి ఇంకా ఆ మాబ్ మెంటాలిటీని యూజ్ చేసుకుని వాళ్ళని రెచ్చగొట్టి ఏం చేశారంట? పౌలు మీద రాళ్లు రువ్విన. ఒక్కసారి మళ్ళీ చదవండి 19వ వచనం, ఒకసారి మళ్ళీ చదవండి. అంత్యొక నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన ఒక్కసారి స్లో డౌన్ చేద్దాం. ఎవరు వచ్చారు? యూదులు వచ్చి. ఆ తర్వాత జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద అక్కడ అదొకటి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్నంను వెలుపలకు అతని ఈడ్చిరి. చూసారా, ఇప్పుడు దాకానేమో దేవుడు అని చప్పట్లు కొట్టారు, లేకపోతే మాలలు అవి ఇవి తెచ్చారు. ఎప్పుడైతే సినారియో మారిపోయిందో ఏం చేశారు? ఏం విసిరారు? రాళ్లు రువ్వి చనిపోయేదాకా తీసుకొచ్చారు. ఇందాకేమో గ్లోరీ ఇవ్వాలనుకున్నారు, ఇప్పుడేమో మరణాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చింది. అయితే ఈ 19వ వచనాన్ని బేస్ చేసుకుని కొంతమంది టీచర్స్ ఏమంటారంటే, మరి పాల్ ఆల్మోస్ట్ డైడ్, ఆయన చనిపోయారని, మరి ప్రభువు మరి ఆయనను తిరిగి లేపినని చెప్తా ఉంటారు. అందుకే పౌలు పరదైసు అనుభవాన్ని గురించి రాస్తుంటాడని చెప్తా ఉంటారు. కొంతమంది ఏమంటారంటే కాదు, అది ఆల్మోస్ట్ ఏంటంటే నియర్ లైక్ డెత్ ఎక్స్పీరియన్స్, కానీ సఫరింగ్ ని మరి ఆయన చూడగలిగాడు ఆల్మోస్ట్. అయితే ఇది ఒక్కసారే కాదు, ఇక రానున్న చాప్టర్స్ అన్నిట్లో కూడా ఇటువంటి అనుభవాలు కొన్ని ఆయన ఫేస్ చేయనున్నాడు. కానీ ఈ సఫరింగ్స్ గురించే మరి అందుకనే 1 కొరింథీ 2 కొరింథీ పత్రికల్లో మరి ఆ అనుభవాలన్నింటినీ మరి ఆయన మరి జతపరిచాడని చెప్తా ఉంటారు. టైము మనకి సరిపోదు కాబట్టి నేను ఏం చేస్తానంటే 20వ వచనం వరకే దాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ప్యారలల్ గా ఉండే ఒక 2-3 ఇన్సిడెంట్లు చూసే ప్రయత్నం చేద్దాము. నిర్గమకాండం 32వ అధ్యాయానికి వచ్చేయండి ఒకసారి.
నిర్గమ 32. అవునన్నా 32. ఆ, వచ్చినామండి. 32 ఒకసారి చదవండి. చదువుకుంటూ వెళ్ళండి ఒకసారి. యాక్చువల్లీ 8 వరకు ఉంది, 1 to 8. కొంచెం క్విక్ గా చదవండి 1 to 8. మోషే మోషే కొండ దిగకుండా తడవు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు ఆహోర్ వద్ద కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తుల నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఒక్కసారండి ఇక్కడ ఏమంటున్నారండి, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము అని అంటున్నారు అనమాట. అయితే ఆ తర్వాత వాళ్ళు బంగారం అది తీసుకుని వచ్చేసి మరి వారు ఒక రూపాన్ని పోసుకున్నారు. 4th verse చదవండి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. ఏమంటున్నారు ఒకసారి చదవండి. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. అది ఇప్పుడు వరకునేమో అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు ఉన్నాడని మోషే పాపం వాళ్ళని ఆయన నానా ప్రయత్నాలు చేసి తీసుకొస్తే ఇప్పుడు ఏమంటున్నారంటే ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఎవరట? పోత పోసిన దూడట. ఆ తర్వాత బలి అర్పించాలని వారు ప్లాన్ చేసుకున్నారు. 6th verse ఒకసారి చదవండి. మరియు అహరోనుతో రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. వారు చేయవలసినటువంటి బలులన్నీ ఆ దూడకు వారు చేసేశారు. అయితే ఈ విషయాలను మరి చూచినటువంటి దేవుడు ఏమన్నాడంటే, నీ ప్రజలు చెడిపోయారు, నేను వారి మీదకి నా యొక్క కోపాన్ని తప్పిస్తానంటే పాపం మోషే ఏమంటున్నాడంటే 12వ వచనం చదవండి ఒకసారి. ఆయన కొండలలో చదివండి. వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాప పడము. ఆయన అంటాడు, ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడి అక్కడి నుంచి తీసుకొచ్చింది ఎందుకు ప్రభువా? వీళ్ళని ఇక్కడ చంపేయడానిక? ఇలా వాళ్ళ దేవుడు వాళ్ళని చంపేశాడు అని నీకు బ్యాడ్ నేమ్ రావాలా ప్రభువా అని పాపం మోషే అక్కడ మీడియేట్ చేస్తా ఉన్నాడు. అయితే మరి ఆయన తర్వాత కిందికి వచ్చిన తర్వాత వారు చేసింది చూసుకుని, అంటే అప్పటి వరకు పాపం ఎంతో కొంత ఏమంటారు కొంచెం ఓకే సర్దుకుందాం అనే ఆలోచనలోనే ఉన్నాడు కానీ, బట్ ఎప్పుడైతే వాళ్ళు ఇది చూసారో 19వ వచనంలో ఏముంటదంటే, అందుకే మోషే కోపం వండెను, అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి పలకలను పగలగొట్టినను అనమాట. అంటే ఎప్పుడు అన్యుల గురించే మాట్లాడడమే కాదే కానీ మనలో కూడా మనకు తెలియని విగ్రహాలు ఇట్లా ప్రాక్టీసెస్ మన ఆలోచనల్లోనూ మనం అనుకునే బిలీఫ్ సిస్టంలో కూడా ఉంటా ఉండేది అనేది ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తా ఉండింది అనమాట. మరి అలాగే ఇర్మియాకి వచ్చేయండి. దీంతో నేను ప్రస్తుతానికి ఒక పాజ్ పెట్టి వచ్చే వారము దీని కంటిన్యూషన్ అలాగే మిగిలిన వర్సెస్ కూడా చూద్దాం. ఇర్మియా 2వ అధ్యాయానికి వచ్చేయండి. వచ్చారా? 2వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థుల మగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి. గాడ్ ఈజ్ ఆస్కింగ్, నా యందు ఏ దుర్నీతి చూచి. మళ్ళా ఒక్కసారి చదువుతున్నాను, నా యందు ఏ దుర్నీతి చూచి. దేవుడు అడుగుతాడు మనల్ని. తర్వాత 8వ వచనము 11 చదవండి. 8వ అధ్యాయమా? కాదండి, దాంట్లోనే. ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు, ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. మరి ఇప్పుడు ఇది ఆ రోజు ఆయనకు చెప్పారు కానీ, అంటే ఇందులో మనం పెట్టుకోవడానికి స్కోప్ లేదంటామా అండి? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మరి అలాగే 11 చదవండి ఒక్కసారి. దైవత్వం లేని తమ చదవండి. దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా
అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఒక్కసారి మళ్ళీ చదవండి 11 ఏమంటాడంటే, దైవత్వము లేని తమ దేవతలనే జనం మార్చుకోలేదయ్యా అన్యులు, కానీ నేను వీళ్ళకి ఇంత చేస్తే నా ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రయోజనము లేని దానికై దాని మహిమను మార్చుకుంటున్నారు. అంటే అవతలోళ్ళు ఎంత విశ్వాసం కలిగి ఉంటారు, మనం ఎంత విశ్వాసం లేని వారుగా ఉంటాం అనేది 11వ వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు. మరి 17వ వచనం చదువుదాం, దీంతో నేను ఇక్కడితో ముగించేస్తాను, మిగిలిన విషయాలు వచ్చే వారం చూద్దాం. 17. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గముల్లో నడిపించుచుండగా నీవు ఆయన్ని విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా. అది సో కాబట్టి ఇది వన్ వే ఆఫ్ ఏంటంటే ఇంటర్నల్ గా మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఉంటే, మినిస్ట్రీ పరంగా ఎక్స్టర్నల్ గా కొన్ని విషయాలు మరి పౌలు మనకి రానున్న వచనాల్లో మరి ఆయన చూపునై ఉన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏమి చేసినను దేవుని మహిమార్థమై చేతుము. 1 కొరింథీ 10:31 మనం క్లోజ్ చేద్దాం. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 31 ఒక్కసారి చదవండి, దాంతో క్లోజ్ చేసేద్దాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అయితే పైనుంచి చదువుకుంటూ వస్తే ఆయన అంటే విశ్వాసులు భయపడేది లేకపోతే అభ్యంతర పడే కొన్ని విషయాల గురించి పౌలు గారు రాసుకుంటూ వస్తాడు. కానీ బట్ అల్టిమేట్ గా ఏం చెప్తున్నాడంటే, ఒరే నాయన మీరు ఏమి చేసినను, మళ్ళీ చదవండి అమ్మా ఒక్కసారి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మీరు ఏమి చేసినను అనేది ఆయన పాయింట్. కాబట్టి మన ఇంటెన్షన్స్ అంటే ఇంటర్నల్ గా అనే పాయింట్ వచ్చినప్పుడు ఇంటెన్షన్స్ ని చెక్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ గా అనేటప్పుడు వచ్చే వారం మనం ఆ పాయింట్స్ అన్నిటిని చూస్తాము. మరి ఇటు విషయాలు మరి చదవడానికి ప్రభు చూపిన కృప పెట్టడానికి వందనాలు తెలియజేస్తూ, మరి ఆయన చిత్తము దయ కృప ఉంటే వచ్చే వారం మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మీ అందరికీ కూడా షాలోం షాలోం. చక్కని వాక్య విశ్లేషణ కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. టైం తక్కువగా ఉండడం బట్టి కొద్దిగా స్పీడ్ గా చెప్తా ఉన్నాడు తమ్ముడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం, యేసు జననం, యేసు జననం.